బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా కొడుకు గురించో లేదా నా గురించో మా అమ్మ గురించో మొక్కులు మొక్కారు. ఆ మొక్కులు మర్చిపోవడం, ఎవరికి చెప్పకపోవడం, ఆయన కాలం చేయడం. మరి ఇవన్నీ కూడా దోషం ఎవరికి వెళ్తుంది అంటే, మొక్కులు మొక్కి తీర్చకపోతే ప్రమాదమా? కొన్ని మొక్కులు మొక్కిన తర్వాత దాన్ని మన మొక్కుల్ని పూర్తి చేసుకోకపోతే ప్రమాదం కలుగుతుందా? మర్చిపోతే ప్రమాదం కలుగుతుందా? అసలు మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రులు నీ గురించి మొక్కిన మొక్కుల్ని కూడా మనము తీర్చుకుంటేనే వాటి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. అలా తీర్చకపోతే నష్టమే కలుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి హామీ ఇచ్చావు, హామీని పూర్తి చేయకపోతే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? మానసికమైన ఇబ్బంది పడతాడుగా. అలాంటిది భగవంతుడు నీ మొక్కు వల్ల ఆయనకు వచ్చేటువంటి డబ్బుల కోసం కాదు, నీ మొక్కు వల్ల నీ ధ్యానం ఎంత ఉంది, నీ యొక్క బుద్ధి ఎంతవరకు వికసింపజేస్తోంది, నువ్వు ఇచ్చినటువంటి మాట ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతావు అనే తప్ప నువ్వు ఇచ్చే డబ్బులు శివుడికి వెళ్ళవు, నువ్వు ఇచ్చే డబ్బులు విష్ణుమూర్తికి వెళ్ళవు, నువ్వు ఇచ్చిన బియ్యం ఆయనకి వెళ్ళవు, నువ్వు మొక్కిన నీళ్లు, నువ్వు పోసిన నీళ్లు ఆయనకి వెళ్ళవు. ఏది తీసుకోడు ఆయన. కేవలం స్పర్శతోనే ఆయన ముట్టుకుంటాడు తప్ప అదంతా మళ్ళీ నీకో నీ ఇంకొక శరీరానికో అది ఉపయుక్తమయ్యేటువంటి తప్ప పెద్దగా దాని గురించి ఆయన ఏమి స్వీకరించడం కోసం చేయడు. నీ బుద్ధి వికాసము, నీ శ్రద్ధ, నీ ఏకాగ్రత అది ఉందా లేదన్న చూడడం కోసం ఆయన మొక్కులు మొక్కితే తీర్చకపోతే మనకి కష్టాలు పెడతాడు. ఈ విషయం వాస్తవం. మరి మర్చిపోతే ఏమిటి పరిస్థితి? కోర్స్ మతిమరుపు సహజం కదా. మర్చిపోయినప్పుడు రెండు రకాల, నా తెలిసినంత వరకు రెండు రకాల నేను ఉపాయాలు చెప్తాను అందరికీ కూడా. చాలామందికి అటువంటి ఉపాయాలు చెప్పాను నేను. ఒకటి, వైష్ణవ సంప్రదాయం ఉన్నవాళ్ళు, అంటే వైష్ణవ సంప్రదాయంతో ఉన్నటువంటి వాళ్ళు శ్రీరంగం వెళ్ళాలి. శ్రీరంగం వెళ్ళి అక్కడ రంగనాథుని సన్నిధిలో స్వామిని ఏదైనా మొక్కులు మర్చిపోయి ఉంటే మాత్రం నీకు అర్పణ చేస్తానని చెప్పేసి అక్కడ స్వామి పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణిలో స్నానం చేసి దోషులు నీళ్ళు తీసుకొని ఆయన ఆ మొక్కులను నీకు సమర్పణ చేస్తానని చెప్పేసి ఆయనకి సమర్పణ చేయడం. శైవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే శివుని మాత్రమే పూజిస్తామే అనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు ఇటు వేములవాడ కానీ లేదంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి తప్పకుండా స్వామి వారికి, నాయన నేను పాతాళంలో మునిగి ఈ యొక్క మొక్కులన్నీ మొక్కినట్టయితే, మర్చిపోయినట్టయితే ఇవన్నీ సమర్పణ చేయడానికి చెప్పి ఆయనకి అర్పణ చేసి హాయిగా మనకి మల్లికార్జున స్వామిని భ్రమరాంబిక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి అర్పణ చేసుకోవడం. ఇలా నీకు ఏ భగవంతుడు నువ్వు ఇష్టపడుతున్నావో, నువ్వు కులదేవత ఏ దేవత ఉందో కులదేవతకు కూడా నువ్వు ఇలాంటి మొక్కుల్ని సమర్పణ చేసి ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకొని ఎవరికైనా ఒక్కళ్ళకో ఇద్దరికో ముగ్గురికో కనీసం అన్నదానం చేస్తే నువ్వు మొక్కినటువంటి మర్చిపోయినటువంటి మొక్కుల ఫలితాన్ని అక్కడ తీర్చుకున్న వాళ్ళు అవుతారు. తప్పకుండా దానివల్ల మంచి శుభ ప్రయోజనం, భగవంతుడు అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తిరుమలలో కూడా మొక్కుల్ని పుష్కరులు స్నానం చేసి ఆ నీళ్లు వదిలిపేసి తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా మనం వేడుకోవచ్చును. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మర్చిపోయాము అనుకుంటూ గుర్తున్నా సరే అవి నెరవేర్చుకోకపోతే ఆ మొక్కుల ఫలితం వల్ల మన ప్రతి కార్యం ఆటంకం అవుతుంది. అంటే ఇచ్చిన హామీ నెరవేర్చుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టుగానే భగవంతుని హామీని పూర్తి చేసుకోకపోతే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ నిన్ను పరీక్షిస్తుంటాడు, నీ యొక్క గుర్తు చేస్తుంటాడు. నువ్వు ఒకసారి వచ్చి నన్ను కనబడతా అన్నావు, నాకు కనపడి వెళ్ళు అనేటువంటి భావనని భగవంతుడు మనకి గుర్తు చేస్తుంటాడు. అందుకే పనికి ఆటంకం కలిగిస్తుంటాడు. ఆటంకాలు కలిగినప్పుడు తప్పకుండా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ మొక్కుల్ని పూర్తి చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకండి. అలా మర్చిపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. మర్చిపోయి గుర్తున్నా చేయకపోతే ప్రమాదమే జరుగుతుంది. ప్రమాదంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మిమ్మల్ని రక్షింపజాలడు. ఆయనకిచ్చిన మొక్కుని తప్పు తీర్చుకోవాలి. ఈ కథల గురించి ఒక సినిమాలో చెప్పబడింది. ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల మొక్కుల్ని తీర్చుకునేటువంటి ఒక సినిమా ఉంది. అది నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ కూడా దాంట్లో ఒక వానర వేషం వేసినట్టుగా నాకు గుర్తుంది ఆ విషయంలో. కాబట్టి అందులో ఇదే చూపించారు. అంటే తల్లిదండ్రుల మొక్కుల్ని ఆ పసిపిల్లలు కేవలం భక్తితో మాత్రం వెళ్ళి అన్ని వైపుల మొక్కులు తీర్చుకొని వస్తారు. ఆ మొక్కులు తీరిన తర్వాత పిల్లలకి మంచి తల్లిదండ్రులకి సఖ్యత, ఆనందం ఎలా కలుగుతుందో అది నిజం, అలాగే ఉంటుంది. కానీ అలాగే జరుగుతుంది కాదు, అలాంటివే జరుగుతాయి మనకు కూడా. కాబట్టి కాస్త భగవంతుడి మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటే వేరే దృష్టితో కాకుండా భక్తి భావనతో చూసినట్టయితే ఆ మొక్కులు తీర్చుకోగలిగితే శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. శుభమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.